బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఇవాళ సిడబ్ల్యూసీ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాసేపట్లో సిడబ్ల్యూసీ మీటింగ్ జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. కాంగ్రెస్ ఈ మీటింగ్ లో ఎన్నికల మేనిఫెస్టోకు ఆమోదం తెలపనుంది. ఇక సిడబ్ల్యూసీ మీటింగ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. అయితే తెలంగాణలో 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఉంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఏఐసీసీ 4వ జాబితా వెలువడే అవకాశం ఉంది. కాగా సిడబ్ల్యూసీ సమావేశం అనంతరం తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల విషయంలో ప్రకటన వచ్చే అవకాశం ఉన్నందున ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రెడీగా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి సిడబ్ల్యూసీ సమావేశం కూడా మరి కాసేపట్లో ఉదయం 10:15కు అటు ఏఐసీసీ భవన్ లో కూడా ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. రాష్ట్రం నుంచి పిసిసి చీఫ్ గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్నటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా తెలంగాణ నుంచి సిడబ్ల్యూసీ సమావేశంలో హాజరు కాబోతున్నారు. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడిన నేపథ్యంలో కూడా సిడబ్ల్యూసీ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రత్యేకంగా కూడా మేనిఫెస్టోకి సంబంధించి రానున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపు 3 గంటల పాటు కూడా ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు ముఖ్యంగా 5 న్యాయాలకు సంబంధించి కూడా ఒక్కో న్యాయానికి సంబంధించి కూడా దాంట్లో 5 భాగాలుగా విభజిస్తూ కూడా 25 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టో కూడా రూపొందించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూడా ఎవరికైతే 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని నిర్ణయించుకుంది. దీంతో భాగంగానే ఈసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో జెండా ఎగరవేయడానికి అడుగులు వేస్తా ఉంది. దానికి సంబంధించి మేనిఫెస్టో అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఆ మేనిఫెస్టోలో ఏమి ఉండబోతుందని కూడా దేశవ్యాప్తంగా నేతలంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇటువంటి విభజన హామీలను కూడా నెరవేర్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ విభజన హామీలకు సంబంధించి కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించి కేవలం 80 మందికి పైగానే అభ్యర్థులు నిర్ణయించిన నేపథ్యంలో కూడా సిడబ్ల్యూసీ సమావేశం అనంతరం కూడా సిఇసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ కూడా సమావేశం కాబోతుంది. ఈ రోజు సాయంత్రం ఎన్నికల కమిటీ సమావేశమైన తర్వాత ఈ రోజు అర్ధరాత్రి లేదంటే రేపు కూడా 3వ లిస్టు మాత్రం వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కేవలం 4 మాత్రమే పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను కేటాయించిన నేపథ్యంలో మిగతా 13 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ఈ రోజు ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అనేక మార్లు సమావేశాలు ఏర్పాటైన నేపథ్యంలో మొన్న 2 రోజుల క్రితం ముంబైలో జరిగినటువంటి సమావేశంలో కూడా ఈ అభ్యర్థుల చర్చపై కూడా చర్చ జరిగింది. దీంతో సంబంధించే ఈ రోజు సిడబ్ల్యూసీ సమావేశం అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. సిడబ్ల్యూసీ సమావేశం అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ కూడా భేటీ కాబోతుంది. ఈ రోజంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో బిజీగా ఉండబోతున్నారు. ఆ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఇటు ఇండియా కూటమికి సంబంధించి కూడా నేతలు ఈ సిడబ్ల్యూసీ అనంతరం జరిగేటువంటి సమావేశంలో కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ 10 సంవత్సరాలు అధికారంకు దూరంలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే ఈ సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఈ సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు కారణంతో కూడా ఇదే ఈ ఎన్నికల లోపు చివరి సిడబ్ల్యూసీ సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా దాదాపు 3 నుంచి 4 గంటల పాటు పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చిస్తారు. ఆ తర్వాత సిడబ్ల్యూసీ సమావేశంలో మేనిఫెస్టోకి సంబంధించిన రూపకల్పనకు సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కూడా ఏఐసీసీ పెద్దలు ప్రెస్ మీట్ లో మాట్లాడే అవకాశం మాత్రం కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.